పిల్లలకి 11:40 కల్లా వెహికల్ వస్తది. ఆహ్, ఇప్పటికి ఏం చేయలేదు. పాలు మాత్రం కాచి ఇచ్చాను. ఆహ్, నేను సంగీత్ క్లాస్, భరతనాట్యం క్లాస్ ఏంటంటే, నా మైండ్ అనేది డైవర్ట్ చేసుకోవటానికి నేను ఆహ్, సంగీత్ క్లాస్‌లో, భరతనాట్యం క్లాసికల్‌లో జాయిన్ అయ్యాను అక్షయతో పాటు. తెలీదు ఈ లైఫ్ జర్నీ ఎలా ఉంటదో. డైవర్ట్ అవ్వడానికే చూస్తాను. కానీ ఆహ్, ఎవరేం శాశ్వతం కాదు. ఆహ్, లైఫ్‌లో అనేది అన్నీ తట్టుకోవాలి కదా! నాకు ఈ లైఫ్ ఆహ్, జర్నీ అనేదే కొత్త నాకు. ఆహ్, ఎప్పుడూ ఆహ్, ఇంత పెద్దగా నాకు తగల్లేదు దెబ్బలు. తగిలినా నేనేం పట్టించుకోను. పట్టించుకునేదాన్ని గాదు. నా ఓని నేనసలు పట్టించుకోను. ఇదేంటిలే అని. ఐ డోంట్ కేర్. కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమి అవ్వకూడదు. అది అందరూ బావుండాలి పెద్దవాళ్ళంతా. పెద్దవాళ్ళే కాదు, పిల్లలు బావుండాలి. అందరూ బావుండాలి. అంతే. దేవుడేదో మంచి చేస్తాడన్న నమ్మకం అయితే ఉంది. ఎక్కడో మంచి జరిగిద్ది దేశానికి. ఆ! ఈ మన ఈ జనరేషన్ అంతా మోడల్ జనరేషన్ ఏముందో, ఈ స్టైల్ జనరేషన్, వాటికి కూడా ఒక ఆహ్, ఫుల్ స్టాప్ అనేది పడుతుంది అని అనిపిస్తుంది. నాకు అవసరమా ఈ 40 ఇయర్స్‌లో 41 వచ్చినాయి. ఆహ్, భరతనాట్యం అవసరం లేదు. సింగింగు అవసరం లేదు. ఏదో బాత్రూమ్ సింగర్‌ని. చాలది లైఫ్‌కి. మ్యూజికల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. గిటార్ ఉంది, ఫ్లూట్ ఉంది, మౌత్ ఆర్గన్ ఉంది. ఇంకేంటంటే ఆహ్, కాశీ నుండి చిన్న చిన్న డోల్స్ తెచ్చుకున్నా. అది ఊటీ షోకే. ఏం చేద్దాం లైఫ్. ఆహ్, తెలియని లైఫ్ అప్ అండ్ డౌన్ అయిద్ది. ఫ్రెండ్సు మోసం చేశారు జీవితంలో. హ్మ్. ఆహ్, పుట్టింటోళ్ళు మోసం చేశారు. దేవుడొక్కడు చేయలా. భర్త అనేవాడు చేయలా. పిల్లలనేవాళ్ళు ఇంకా చిన్న పిల్లలు. తెలీదు. ఇయన్నీ ఫేస్ చేసుకోవటానికి ఒక స్ట్రాంగ్ మనసంటూ కావాలి కదా! అది. ఓం నమః శివాయ. ధర్మో రక్షా రక్షతః సర్వే జనా సుఖినో భవంతు. Love you all. Okay? Be happy. Keep smiling. Everybody, love you once again.